పనిచేస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. ఆయన పోవటానికి కారణం కొన్ని దుష్ట శక్తులకు భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడు. ఈయన ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఓకే అండి, వెల్లపూడి గోపాలకృష్ణ. నేను నా భార్య అంటుంటుందండి, బ్రతికితే ఒక్కరోజైనా సరే రామోజీరావు గారిలా బతకాలి మనిషి అన్నవాడు అని. సో అటువంటి రామోజీరావుని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు ఆస్కార్ తీసుకురండి ఇంటికి అని ఆయన అంటే నేను ఆశ్చర్యపోయాను. రామోజీరావు గారు ఆస్కార్కి ఇంత వాల్యూ ఇస్తున్నారా అంటే డెఫినెట్గా దాంట్లో వాల్యూ ఉందన్నమాట. అది ఎలాగైనా తీసుకురావాలి అనే ఒక టెన్షన్ బయలుదేరిందండి. చంద్రబాబు గారు చెప్పినట్టు లాస్ట్ 45 సెకండ్స్లో లాస్ట్ 1 మినిట్లో అది అనౌన్స్ చేసే ముందర ఎవరి కోసం కాకపోయినా ఆయన కోసం నేను ఇది నాకు రావాలి అని ఒక ఫింగర్స్ క్రాస్ అంటారు చూడండి, అట్లా నేను ఆ స్టేట్లో ఉన్నాను. అది వచ్చింది. సూర్యుడితో పాటుగా తలుపు తట్టి ఉదయాన్ని పలకరించే ఈనాడుతో వచ్చి రైతన్నల రుణం తీర్చే అన్నదాతగా, ప్రియా బ్రాండ్స్తో ఇంట్లో గుమ్మగుమ్మలు పంచే ఆత్మ బంధువుగా, ఆర్థిక అవసరానికి ఆదుకునే మార్గదర్శిగా, ఇంటింటా వినోదాలు పంచే ఈటీవీగా, మనసుకు హత్తుకునే చిత్రాలను అందించిన ఆత్మీయుడిగా, అంతర్జాతీయ అద్భుతం ఫిల్మ్ సిటీగా, సినిమా కబుర్లందించే సితారగా, అనేక కథలతో అలరించే మాస పత్రికలుగా, సౌందర్యాన్ని ఇనుమడింపజేసే కళాంజలిలా